ఔరా, ఏమి రచనా చమత్కృతి! ప్రకృతి సౌందర్యం నదక్కరించుతూ కురు సార్వభౌముండనైన నా మానసము సైతం ఆకర్షించుతున్నదే. వీరు నా అల్లుడు లాలించి ఉండరు కదా. ఆహా, ఏమి వీరుల రూప లావణ్యాత్యములు! అపూర్వములే. ఈ త్రిజగన్మోహన కూతులు ఎవరి పోయిండును? ఓ ఈ మీరలెవరు? ఇది మీ ప్రతివచనం బియ్యరు. మీరలెవరు? ఇచ్చట నుండి గతం దేని? నేనెంత భ్రమపడి తిని నిమేషంతోనే లేదు. ఇవి సాలభంజికలు. మయని లోకోత్తర కళా కోసం సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగా ఉన్నది. వివిధ ఫలభరానత శాఖ శిఖాతరువర విరాజితంబు రాజిత తరస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లిమ తల్లిక కుంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్మధుర రసస్పాయనార్థ సంభ్రమ భ్రమర కోమల ఝూంకార నినాద మేదురంబు మేదు మధుకర ఘన ఘనా శంఖానార్త క్రీడాభిరామ మయూర వారవిసుత కలాప కలాప ధూప ధూమాకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరం. ఆహా, ఈ రామ సౌకుమార్యంబు అత్యంత మనోహరం. దిన దినానేక నూత్త రామ రంజస్యమాన కౌరవ వంశవర్ధనం బగుని నిష్కుటంబు తక్కువలకు అద్భుత దర్శనమిమ్మనట అనేది వివాదాంశం. కానని మయసభ 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 అని సామాన్య జనుడు మొదలు రాజకంఠీలోని పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట